అసలే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఆపై ఎండాకాలం మంటలెక్కిస్తోంది. ఈ సందర్భంగా మాకు చల్లని బీర్ అతి తక్కువ ధరకు కావాలి. ఆ ధర కూడా మరెంతో కాదు, కేవలం 100 రూపాయలకే మాకు బీర్లు కావాలంటూ ప్రజావాణి దగ్గరకు వచ్చి డిమాండ్ చేస్తూ కనిపించాడో మందుబాబు. ఎవరైనా నిత్యావసరాల కోసం డిమాండ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇది కరెక్టేనా అని అడిగితే అలాంటి వాటి కోసం డిమాండ్ చేసేవారు చాలా మంది ఉంటారు. కానీ మందుబాబుల కోసం డిమాండ్ చేసేవారు రేర్గా ఉంటారు. కాబట్టి తాను ముందుకొచ్చానంటున్న ఈ మందుబాబు ఏమంటున్నారో మీరే చూడండి. ఒకటే మా మద్యం ప్రియులు చెప్పిన అభిప్రాయాలే చెప్తున్నా. ఇది నా సొంత అభిప్రాయాలు కాదండి. నేను వారం రోజుల నుంచి అనేక మంది దగ్గర వారి అభిప్రాయం స్వీకరించడం జరిగింది. ఆ అభిప్రాయాల్లో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే, రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు, అట్లాగే ఎండాకాలం వస్తుంది. శివరాత్రి రాకముందుకే ఎండలు ఎక్కువైనాయి. మాకు రానున్న ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని, స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, మాకు రానున్న రోజులలో 100 రూపాయలకే ఒక బీరు వచ్చేటట్టుగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి మా మిత్రులు, మా సహోదరులు చెప్పడం జరిగింది. కనుక ఈ విషయాన్ని చులకన కాకుండా, చీప్గా కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఇది తీవ్రమైనదిగా భావించి మా మధ్య ప్రియుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది అంటే, ఆ సంక్షేమ పథకాలకు వచ్చే రాబడిలో మెగా వాటాదారులు మా మద్యం స్వీకరించే ప్రియులు.